నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జేసీ మురళి అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ దాతృత్వం తోటవారిపాలెంలో 500 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ నోట్ పుస్తకాలు పంపిణీ తాళపత్ర గ్రంథాలు భావితరాలకు చేరువగా సనాతన్ జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం తాళపత్రాల డిజిటలైజేషన్ పై నవ్య ప్రత్యేక కథనం మహాత్మా జ్యోతిరావు పూలే వేడుకలు జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ జె వెంకటమురళి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి శ్రీ విద్యకు బాటను వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ఒంగోలులో మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ జె వెంకటమురళి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బీసీలకు, బడుగు వర్గాలకు చెందిన సేవలు మరువలేనివన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. జ్యోతిబా పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనందరం కూడా అటువంటి గొప్ప మహనీయుల్ని గుర్తు చేసుకోవడం ఎంతో అవసరం. ఆ రోజుల్లో సమాజం సందిగ్ధ స్థితిలో ఉంది. ఒకవైపు భారతీయ సనాతనంగా ఉన్నటువంటి ధర్మం, మరోవైపు బ్రిటిష్ పరిపాలన వల్ల ఆధునికతలోనే మరి ఎటువైపు సమాజం పయనించాలన్నటువంటి ఒక సందిగ్ధ స్థితిలో సామాజిక సంస్కరణ అవసరమని గుర్తించిన భారతీయ దార్శనికులలో మహనీయుడు జ్యోతిబా పూలే. ముఖ్యంగా ఆ రోజు మన భారతీయ సమాజాన్ని మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలు, సామాజిక వివక్ష పట్టి పీడిస్తున్నటువంటి తరుణంలో సమాజాన్ని సంస్కరించుకోవాలి, సమాజ మార్పు అవసరం అని గుర్తించి దానికి ఏకైక మార్గం చదువుకోవడమే. ఈ చదువు లేని దానివల్లనే ఈ దుష్పరిణామాలన్నీ కూడా సమాజంలో నెలకొన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తించి ముఖ్యంగా ఆనాటి సమాజంలో ఎవరైతే ఈ విద్యాగంధానికి దూరంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అలాగే మహిళలు, వారికి విద్యను అందిస్తే సమాజం బాగుపడుతుందన్నటువంటి లక్ష్యంతో మరి ఆ రోజున ఆయన విద్యను ప్రోత్సహించారు. తనే కాకుండా తన భార్యను కూడా మరి ఒక సామాజిక సంస్కర్తగా తయారు చేసి ఒక రోల్ మోడల్గా ఆ రోజున మరి తన భార్యను కూడా సమాజంలో ఆ స్థితికి ఆయన తీసుకురాగలిగారంటే ఆయన యొక్క పట్టుత్వాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఉన్నటువంటి సామాజిక స్థితిగతుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తను పెట్టుకున్నటువంటి సామాజిక సంస్కరణ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఆయన పనిచేసి తదుపరి మరి ఎంతోమందికి, ముఖ్యంగా మరి బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులు కూడా ఆయన ఒక మార్గదర్శకత్వాన్ని చూపించగలిగారు. చీరాల మండలం తోటవారిపాలెం వీవర్స్ కాలనీలో ఏపీయూపీ స్కూల్లో అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రంగారావు అన్నారు. చీరాల మండలం తోటవారిపాలెం వీవర్స్ కాలనీలోని ఏపీయూపీ స్కూల్లో అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పేదలకు అండగా ఉండేందుకు అసిస్ట్ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఆదివారం అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో తోటవారిపాలెం వీవర్స్ కాలనీలోని సుమారు 462 మంది పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులను అందజేశారు. అసిస్ట్ సంస్థ కష్టకాలంలో సైతం పేద ప్రజలకు అండగా నిలబడింది అని అన్నారు. 1వ తరగతి నుండి డిగ్రీ విద్యార్థుల వరకు నోట్ పుస్తకాలను, బ్యాగులను పంపిణీ చేశారు. భవిష్యత్తులో సైతం పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ రామారావు, ఏరియా కోఆర్డినేటర్ దుర్గారాణి, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రాధాదేవి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు మురళీమోహన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. ఇక్కడ ఈ తోటవారిపాలెం వీవర్స్ కాలనీ గ్రామంలో అసిస్ట్ సంస్థ 5 సంవత్సరాల నుంచి అనే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మొదటగా వీవర్స్ సంబంధించి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాల నుంచి మళ్ళీ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా చదువుకునే పిల్లలకి ఇక్కడ అసిస్ట్ సంస్థ నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పుస్తకాలు, బ్యాగ్స్ వాళ్ళకి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ అసిస్ట్ సంస్థ తరఫున ఒక గ్రామాభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 21 మంది కమిటీ సభ్యులు ఉంటారు. ఈ గ్రామం అంతటినీ కూడా ఆ సభ్యులు వాళ్ళు కొన్ని కుటుంబాలు ఒక్కొక్కరు కొన్ని కుటుంబాల బాధ్యత తీసుకొని ఆ కుటుంబాలకు సంబంధించి వాళ్ళు ఏమేమి అవసరం కార్యక్రమాలు అనేది వాళ్ళు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వీవర్స్ సంబంధించి శ్రీ మార్కండేయ చేనేత సొసైటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి కూడా 9 మంది డైరెక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా చీరాల నేత బజార్లో షాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు కూడా అసిస్ట్ సంస్థ తరఫు నుంచి గ్రామంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతాయని తెలియజేస్తాం. మన పూర్వీకులు అందించిన అపారమైన సంపదలో ఒకటి తాళపత్ర గ్రంథాలు. అటువంటి ఎంతో చరిత్ర కలిగిన ప్రకాశం జిల్లా వేటపాలెంలోని సారస్వత నికేతన గ్రంథాలయంలో దాగి ఉన్న అమూల్యమైన పుస్తక సంపదను, తాళపత్ర గ్రంథాలను భావితరాలకు అందివ్వాలనే ఓ మంచి సదుద్దేశంతోనే కొత్తపేటకు చెందిన సనాతన్ జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్పై నవ్య ప్రత్యేక కథనం. మన దేశంలో విలువ కట్టలేని సంపదలలో ఒకటి తాళపత్ర గ్రంథాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. మరి అటువంటి వందల ఏళ్ల చరిత్ర కలిగిన విలువైన సంపదను భవిష్యత్ తరాలకు అందించే మహత్ కార్యానికి ప్రకాశం జిల్లా వేటపాలెం కొత్తపేటకు చెందిన సనాతన ట్రస్ట్ ప్రతినిధులు నడుం బిగించారు. వేటపాలెం గ్రామంలోని చరిత్ర కలిగిన సారస్వత నికేతన్ గ్రంథాలయంలో దాగి ఉన్న ప్రాచీన చరిత్రకు ఆనవాలుగా నిలిచే తాళపత్రాలను కొత్తపేటకు చెందిన సనాతన్ జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ నాడీ వైద్యులు శశిధర్ పర్యవేక్షణలో తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేసే మహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. సనాతన్ జీవన్ ట్రస్ట్ ద్వారా మనకి పూర్వీకులు అందించిన పురాతనమైన గ్రంథాలు అంటే ప్రత్యేకంగా తాళపత్రాల్లో రాయబడినవి. ఈ తాళపత్ర గ్రంథాల్లో జ్యోతిష శాస్త్రం, మంత్రశాస్త్రం, ఆయుర్వేదం, వాస్తు, సాహిత్యం లాంటి అతి పురాతనమైన మన శాస్త్రాలన్నీ కూడా తాళపత్రాల్లో నిక్షిప్తం చేయబడినవి. మన ప్రాంత అదృష్టం ఏమిటంటే అనేక సంవత్సరాలుగా అంటే స్వతంత్రం రాకముందుకి ఎప్పటి నుంచో కూడా ఈ పురాతనమైన గ్రంథాలను రక్షిస్తున్న ఈ వేటపాలెంలోని సారస్వత నిలయం ఈ లైబ్రరీ వాళ్ళు మనకు అనేక రకాల సేవలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి పురాతన సంపదను కాపాడేవాళ్ళు చాలా అరుదుగా మాత్రమే ఉన్నారు. ఇక్కడున్న ఈ తాళపత్ర గ్రంథాలు, పురాతనమైన గ్రంథాలను అన్నింటినీ కూడా డిజిటల్ ఫామ్లోకి తీసుకురావడానికి సనాతన్ జీవన్ ట్రస్ట్ ద్వారా మేము ప్రయత్నం చేయడం, అందులో చాలా వరకు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ తాళపత్రాలు అన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయడం, అలాగే తొందరలో దీన్ని అందులో ఉన్న లిపిని చూసి మనం ఇప్పుడు చదవడానికి అనుకూలమైన లిపిలోకి మార్చి అందరికి అందుబాటులో తీసుకురావడానికి ఈ లైబ్రరీ ద్వారా మేము ప్రయత్నం చేయడం, వాళ్ళు కూడా దానికి సహకరించడం, ఈ ప్రజల సౌకర్యార్థం ఈ పురాతన సంపదను అందరికీ అందించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా తాళపత్రాల్లోని కన్యకా పురాణం, రామాయణం, మహాభారతం, జ్యోతిష్యం, నవగ్రహ, ఆయుర్వేదం, ఆరోగ్య సూత్రాలు ఇలా ఒకటేంటి 40కి పైగా ఉన్న చరిత్రకు పునాదులుగా నిలుస్తున్న తాళపత్రాలను, అందులోని సుమారు 4000 పత్రాలను డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను డిజిటలైజేషన్ చేసేందుకు ఫ్రాన్స్ దేశం నుంచి అనేక అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన స్కానర్ ద్వారా తాళపత్రాలను స్కాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సనాతన జీవన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, నాడీ వైద్యులు
అధ్యక్షులు శశిధర్ మాట్లాడుతూ, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఇంతటి విషయ పరిజ్ఞానం ఉన్న గ్రంథాలను మనతో పాటుగా మన భవిష్యత్ తరాలకు చూపించాలి, చదివించాలి అనే ఉద్దేశంతోనే డిజిటలైజేషన్ చేసేందుకు ముందుకొచ్చామన్నారు. కేవలం డిజిటలైజేషన్ చేసి వదిలేయకుండా ఆయా గ్రంథాలను వాడుక భాషల్లోకి సైతం అనువదించేలా చర్యలు చేపడతామన్నారు. అంతేకాకుండా డిజిటలైజేషన్ అనంతరం గ్రంథాలయ నిర్వాహకులు అనుమతిస్తే ఆన్లైన్లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. సనాతన్ జీవన్ ట్రస్ట్ ద్వారా వారు ఎక్కడెక్కడ ఇలాంటి విజ్ఞానం ఉందో తాళపత్ర గ్రంథాల రూపంలో వాటిని వెతికి పట్టుకొని వాటన్నిటినీ డిజిటలైజ్ చేసి భావితరాలకి అందేటట్లుగా, పైగా వీటిని పరిశోధనలు కూడా చేసి మనకి అర్థమయ్యే భాషకి తర్జుమా చేసి అందించే గొప్ప ప్రాజెక్టు చేపట్టారు వారు. మన చీరాల నుండి వారు ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం మనందరికీ గర్వకారణం. సనాతన్ జీవన్ ట్రస్ట్ చీరాల కొత్తపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఆశ్రమం నుండే కార్యక్రమం మొదలైంది. మొదటగా అక్కడ ప్రయోగం చేసి ఇప్పుడు రెండవ అంకంగా వేటపాలెంలోని సారస్వత నికేతనంలో ఉన్నటువంటి 40 గ్రంథాలు, వాటిలో ఒక్కొక్క గ్రంథంలో ఉండేటువంటి ఒక్కొక్క ఆకు దాని తాళపత్రం అనుకుంటే ముందు వెనక రాస్తారు. 1973 తాళపత్రాలు ఉన్నాయి ఆ 40 గ్రంథాల్లో కలిపి. వాటిని మనం పేజీల కింద పుటల కింద చూస్తే 3946 పేజీలని ఇప్పుడు స్కాన్ చేయడం జరిగింది. వాటిలో ఎంతటి విజ్ఞానం ఉందో వారు మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప ప్రాజెక్టుని చేపట్టారు. చెల్లారెడ్డిపాలెం సచివాలయం 2 వద్ద ఆదివారం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం పంచాయతీ సచివాలయం 2 వద్ద ఆదివారం పిహెచ్సి డాక్టర్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. కొనిజేటి నగర్లో 40 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ రోజు చెల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సుమారు 70 మందికి నిర్వహించినట్టు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం, శానిటైజేషన్ తప్పనిసరి అని అన్నారు. కార్యక్రమంలో సిహెచ్ఓ గురవమ్మ, సూపర్వైజర్ సురేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో చల్లారెడ్డిపాలెం సచివాలయంలో కొనిజేటి నగర్లో ఇప్పటికి 48 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసినాము. తర్వాత ఇప్పుడు సచివాలయ హెడ్ క్వార్టర్లో వ్యాక్సినేషన్ బిగిన్ చేశాము. ఈ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు 2 వేయించుకుంటే మంచిది. ఈ వ్యాక్సిన్ వల్ల ఎవరికేమి ఇబ్బందులు ఏం లేవు, సజావుగా బాగానే జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 3400 మంది దాకా వేసాము. ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. మీరు ఎవరు అపోహలు కూడా పొందొద్దు, చాలా చక్కగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎవరికైనా కొద్దిగా జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. పారాసిటమాల్ ట్యాబ్లెట్ మాత్రమే వాడాలి. ఒళ్ళు నొప్పులు, పెయిన్ కిల్లర్స్, కాంబిఫ్లేము, డైక్లోఫినాకు అటువంటి ట్యాబ్లెట్స్ మాత్రం వాడకూడదు. తప్పనిసరిగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎండలో ఎక్కువ తినకుండా మజ్జిగ, వాటరు అవి బాగా తీసుకోవాలి. తర్వాత ఈ మసాలా ఫుడ్ అవి తినకుండా, ఎందుకంటే గ్యాస్ ఫామ్ ఇబ్బంది పడితే మీరు ఈ అపోహగా ఈ వ్యాక్సిన్ వల్ల వస్తుంది అంటారు. కాబట్టి ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి అందరూ కూడా వేయించుకోవాల్సిన కోరుతున్నాము. ఈరోజు ఇప్పటికి దాదాపు 65 మందికి వేసాము. పిఎస్సీలు కూడా ఒక 11 మందికి వేసాము. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ మాస్కులు ధరించాలి, దూరం పాటించాలి, శానిటైజర్ వాడాలి. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్త వహిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఒకసారి ధన్యవాదాలు. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం.
మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా చీరాల విజయనగర్ కాలనీ నుండి బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కారంచేడు రైల్వే గేటు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చీరాల విజయనగర్ కాలనీ నుండి బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కారంచేడు రైల్వే గేట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే 194వ జయంతి సందర్భంగా చీరాలలో మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని, సమాజంలో కుల వివక్ష కోసం అందరం సమానమే అనే నినాదంతో ఆయన అలుపెరగని పోరాటం చేశారని, సమాజంలో జరుగుతున్న అన్యాయాల నుంచి ప్రజలను రక్షించుకునేందుకు తమ ప్రాణాలు సైతం కోల్పోయారని, ఆ మహనీయుని జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు గారు ఆయన్ని ఈ లోక సంచారిగా మనకి అందించిన పరంపరని మన ప్రజలకు తెలియజేసేందుకు ఈ ర్యాలీని ఈరోజు పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఈ ర్యాలీ బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం నుండి ఐక్యనగర్ నుండి బయలుదేరి ఈ కారంచేడు గేటు నుండి గడియార స్తంభం నుండి ఆ తర్వాత జాండ్రపేటలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని దర్శించుకుని అనంతరం వాకవారిపాలెం ఏదైతే విగ్రహం ఉన్నదో 2001 సంవత్సరంలో ప్రారంభించిన విగ్రహం దగ్గర ఒక బహిరంగ సభ ఉంటుంది. అక్కడ అందరికీ భోజనాలు అయిన అనంతరం ఈ కార్యక్రమం ముగించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు అంతా పాల్గొని రేపు 20వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతిని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. కారంచేడు గేటు దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి మరలా చీరాల్లో ముక్కోణం పార్కు దగ్గర నుంచి ప్రారంభమయ్యి అంబేద్కర్ గారికి దండలు వేసుకొని వాకావారిపాలెంలో పెద్ద ఎత్తున కార్యక్రమం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిమ్మన జాతుల కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం 18వ శతాబ్దంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి సమాజం పట్ల మరి అక్కడికి ఉన్నటువంటి బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. భారత్లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తుంది. రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గతేడాది కరోనా తీవ్రతను దాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 150,000కు పైగా కేసులు నమోదు కాగా 794 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 1,32,05,926 మందికి కరోనా సోకగా 1,68,436 మంది మరణించారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో భారత్ వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. అత్యంత వేగంగా 10 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన దేశంగా భారత్ మరో ఘనతను సాధించింది. అయితే భారత్ ఈ ఘనతను కేవలం 85 రోజుల్లోనే సాధించడం విశేషం. ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 31,719 నమూనాలు పరీక్షించగా 3,495 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 719, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,25,401కి చేరింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ చికిత్స పొందుతూ 9 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 4, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కోవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 7,300కి చేరింది. ఒక్కరోజులో 1,198 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా ప్రస్తుతం 20,954 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,54,29,391 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్ లో పేర్కొంది. చీరాల మండలం జాండ్రపేట మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఆధ్వర్యంలో పేద విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వేటపాలెం సిడిపిఓ ఉమా అందజేశారు.
పేదవారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న బట్టా మోహన్ రావు ట్రస్ట్ సేవలు అభినందనీయమని వేటపాలెం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఉమా అన్నారు. చీరాల మండలం జాండ్రపేట మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఆధ్వర్యంలో పేద విద్యార్థికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వేటపాలెం సిడిపిఓ ఉమా అందజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమా మాట్లాడుతూ రాజమండ్రిలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న సజ్జా లేలా తేజస్వినికి 10,000 రూపాయలు అందించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సాయి తేజస్విని లీలా తేజస్విని వారి యొక్క చదువు కొరకు బట్టా మోహన్ రావు గారు మరియు పుష్పవల్లి దంపతులతో వారి ఆర్థిక సహాయం కొరకు అంటే పాప చదువు కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాల్లో చాలా ముందుగా ఉంటారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు మంచి ఆశీర్వాదం కలిగించాలని, అట్లానే తేజస్సుని కూడా బాగా వాళ్ళ యొక్క కోరిక మేరకు బాగా చదువుకొని అన్నింటిలో ముందంజలో ఉండి వారి యొక్క అది ఏదైతే ఆర్థిక సహాయం చేశారో దాన్ని సద్వినియోగం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. నిన్నటి రోజు ఏప్రిల్ 10వ తేదీన 49,751 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా శ్రీవారికి 1.91 కోట్లు నగదు రూపంలో భక్తులు కానుకలు సమర్పించారు. అలాగే శ్రీవారికి తలనీలాలు సమర్పించి 26,157 మంది మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలో ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థం టీటీడీ సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను జారీ చేస్తుంది. నేటి సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రేపటి నుండి టైమ్ స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసంలో మరుసటి రోజులకు పరిమిత సంఖ్యలో టీటీడీ టోకెన్లు జారీ చేస్తుంది. రావూర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక నాగవరపమ్మ దేవస్థానంకు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ రావూరుపేట శివార్లో వేయించేసుకున్న శ్రీ కనక నాగవరపమ్మ దేవస్థానంకు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువైంది. దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో భక్తులు దేవస్థానానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దేవస్థాన ప్రాంగణంలో త్రాగునీరు, వసతి గృహాలు తదితర సౌకర్యాలు మెరుగుగా ఉండటంతో ఆదివారాలు, సెలవు దినాలలో భక్తులు ఎక్కువగా జిల్లా నలుమూల నుంచి తరలి వస్తున్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ అచ్చంశెట్టి భానుమూర్తి, డైరెక్టర్ బండ్లబాబు, సిబ్బంది, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రావూరుపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ కనక నాగవరపమ్మ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఈరోజు అదేవిధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఈ దేవస్థాన కమిటీ వారు మంచినీటి సదుపాయం కానివ్వండి, ఈ పూజా సామాగ్రి కానీ, తర్వాత బెంచీలు, కుర్చీలు ఇటువంటివి, తర్వాత ఉండడానికి వసతి గృహములు కానీ, భోజనశాలలు కానీ ఏర్పాటు చేసి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సకల సౌకర్యములు ఈ యొక్క కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా అమ్మవారిని కూడా మేము పదే పదే కోరుచున్నాము. ఈ కమిటీ ఇదే విధంగా ఎన్నో సంవత్సరములు ఉండి ఈ దేవస్థాన ప్రాంగణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా కమిటీ వారిని కూడా కోరుచున్నాము. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. చైనాలోని వాయువ్య ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విలయానికి ఓ బొగ్గు గనిలో పనిచేస్తున్న 21 మంది గల్లంతయ్యారు. చైనాలోని జంజియాంగ్లో బొగ్గు గనిలో శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చైనాలోని వాయువ్య ప్రాంతం జంజియాంగ్ ఉయిగుర్ అటానమస్ రీజియన్లో శనివారం అకస్మాత్తుగా భారీ వరదలు సంభవించాయి. దీంతో చాంగ్జీహుయ్ అటానమస్ ప్రీఫెక్చర్స్ లోని హుతుబీ కౌంటీలో ఉన్న బొగ్గు గనిలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. అయితే ఆ సమయంలో గనిలో 29 మంది మైనర్లు పనిచేస్తున్నారని చైనా డైలీ వెల్లడించింది. వెంటనే రంగంలోకి దిగిన విపత్తు అధికారులు ఇప్పటి వరకు 8 మందిని మాత్రమే రక్షించారని పేర్కొంది. మరో 21 మంది మైనర్ల ఆచూకీ తెలియడం లేదని వెల్లడించింది. కనిపించకుండా పోయిన వారి కోసం గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చైనా డైలీ వివరించింది. కాగా బొగ్గు గని భూమిపై నుంచి దాదాపు 1200 మీటర్ల లోతులో ఉంటుంది. అక్కడ మైనర్లు పనిచేస్తున్నారు. దీంతో రెస్క్యూ నిర్వహణ కష్టంగా మారింది. మోటార్ల ద్వారా వరద నీటిని బయటకు పంపుతున్నారు.
ఆఫ్రికాలో మిడతల దండు స్థానికులను హడలెత్తిస్తుంది. కరువు, కరోనా కారణంగా ఇప్పటికే ఆ దేశం తీవ్రంగా నష్టపోగా ఇప్పుడు వీటి వ్యాప్తి కట్టడి చేయకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా రావడం, పచ్చదనాన్ని నాశనం చేసి వెళ్లిపోవడం మిడతల దండు స్వభావం. గాలి ఎటు వీస్తే అటు ప్రయాణించి ఆ మార్గంలో ఉన్న పంట పొలాలు చెట్లపై వాలిపోతాయి. పంటను తిని మరో ప్రాంతానికి దండెత్తుతాయి. వీటి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో భారత్లోని పలు రాష్ట్రాలకు కూడా గతేడాది అనుభవమైంది. ఇప్పుడు ఇవే మిడతల దండు తూర్పు ఆఫ్రికాలోని కెన్యా, ఇథియోపియాను వణికిస్తుంది. ఈ రెండు దేశాల్లో మిడతల దాడులు ఎక్కువగా కెనియాలోనే ఉన్నాయి. వీటిని తరిమేందుకు సైనికులు కూడా రంగంలోకి దిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటవీ ప్రాంతాలు, జనవాసాలు కాస్త తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పిచుకారీ చేస్తూ వాటిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కెనియాపై గతేడాది కూడా మిడతల దాడి జరిగితే పిచుకారీ ద్వారా వాటిని కట్టడి చేశారు. అప్పట్లో మిడతల కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు, జనవాసాలకు దూరంగా ఉండటం వల్ల పెద్దగా పంట నష్టం జరగలేదు. కానీ ఈసారి జనజీవనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాడులు చేస్తూ ఉండటంతో వీటిని పిచికారీ చేసి కట్టడి చేయడం సవాల్గా మారుతుంది. కెమికల్స్ స్ప్రే ద్వారా నీరు కలుషితం కావడంతో పాటు ప్రజలు, మూగజీవాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇక కెన్యాకి అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాంతంలో మిడతల దాడి ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. కిలోమీటర్కు సుమారు 150 మిలియన్ మిడతలు ఉంటాయని, 2500 మంది తినే ఆహారాన్ని ఒక్కరోజులో ఇవి తింటాయని నిపుణులు చెప్తున్నారు. వీటికి రోజుకు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని వెల్లడిస్తున్నారు. అయితే తక్కువ వర్షపాతం కారణంగా మిడతలు వృద్ధి చెందలేవన్న అంశం ఇప్పుడు అక్కడి ప్రభుత్వం, ప్రజలకు కాస్త ఊరటను కలిగిస్తున్న అంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మళ్లీ కాల్పులు మోతమోగింది. దండేవాతా జిల్లా గాదం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మరికొంతమంది మావోయిస్టులు కూడా చనిపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నిత్యావసర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ జవాన్ల మధ్య భారీ ఎన్కౌంటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ లో 24 మంది జవాన్లు మృతి చెందగా 31 మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. మావోయిస్టుల చర్యలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల చర్యలను ఖండించారు. మావోయిస్టులను ఉక్కుపాదంతో అణిచివేస్తామంటూ ప్రకటించారు. అధికారులు సైతం ఈ ఘటనతో అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ లో తాజా ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త లూలు గ్రూప్ సంస్థ అధినేత ఎంఏ యూసఫ్ ఆలీ కుటుంబానికి ఆదివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ కోచి సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే ఆ హెలికాప్టర్ చిత్తడి నేలలో దిగడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ల్యాండ్ అయిన సమయంలో హెలికాప్టర్లో ఆలీ దంపతులతో పాటుగా మరో 3 ఉన్నారు. ల్యాండింగ్ తర్వాత వారందరినీ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారందరూ వైద్య పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. హెలికాప్టర్ క్రాష్ అయిన అనంతరం స్థానికులు వారికి సహాయం అందజేశారు. ఆసుపత్రిలో చేరిన బంధువును చూడటానికి వారంతా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. పనంగఢ్లోని ఫిషరీస్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్ దిగవలసి ఉంది. కానీ 200 మీటర్ల దూరంలో ఉన్న చిత్తడి నేల మీద హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే పక్కనే ఎన్హెచ్ బైపాస్ విద్యుత్ లైన్లు ఉన్నాయి. చిత్తడి నేలల్లోనే హెలికాప్టర్ దిగడంతో ప్రాణాపాయం తప్పిందని పనాంఘాట్ పోలీసులు తెలిపారు. మరేదైనా చోట దిగినట్లయితే భారీ ప్రమాదం సంభవించేదని పోలీసులు వెల్లడించారు. సాగర్ నగరం విశాఖపట్నంలో ఉవ్వెత్తున అగ్నిగీలలు ఎగిసిపడుతున్నాయి. ఆకాశమంత ఎత్తున నల్లటి పొగలు కక్కుతున్నాయి. కొంచెం సేపటి క్రితం దువ్వాడ సీజ్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడున్న ఓ స్క్రాప్ యూనిట్ నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు 101 కు కాల్ చేయడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. సెకండ్ వేవ్ భయం పరుగులు పెట్టిస్తుంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ఆంక్షల డోస్ పెంచింది. మాస్క్ ఖచ్చితంగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని వార్నింగ్ ఇస్తుంది. మాస్క్ ధరించుకుంటే 1000 రూపాయలు ఫైన్ వేయాలని ఆదేశించారు. ఉత్తర్వులను పంపించారు. బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాలు, పనిచేసే ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా చేసింది. రాష్ట్రంలో మాస్క్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. మాస్కులు ధరించని షాపుల యజమానులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మాస్క్ ధరించని వారి వివరాలు, ఫోటోలు సేకరిస్తున్నారు.
మరోసారి మాస్కులు వేసుకోకుంటే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు అధికారులు. ఇది గత 10 రోజుల క్రితం అయితే ఇప్పుడు మరింత నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అశ్రద్ధ చూపుతూ ఉంటే పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటిస్తేనే మహమ్మారిని అడ్డుకోగలమని ఇప్పటికే వారం రోజుల పాటు ప్రచారం చేసిన హైదరాబాద్ పోలీసులు ఇప్పుడిక మాస్క్ ధరించకుండా కనిపిస్తే 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. నిత్యము ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వేరువేరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్లుగా నిర్వహిస్తూ మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. జపాన్కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా భారీగా కార్లను రీకాల్ చేసింది. ఈ కార్లకు వినియోగించిన ఫ్యూయల్ పంప్స్ లో సమస్యలు తలెత్తడంతో వాహనాలను వెనక్కి రప్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 7,61,000 వాహనాలను ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. వీటిల్లో హోండాతో పాటు దాని అనుబంధ సంస్థ ఆక్యూరా వాహనాలు కూడా ఉన్నాయి. 2018 నుంచి 2020 మధ్య తయారైన వాహనాలు వీటిలో ఉన్నాయి. ఈ సమస్య కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగలేదని కంపెనీ తెలిపింది. అకార్డ్, సివిక్, సిఆర్వి, ఫిట్, పైలట్, రీజెడ్ లైన్, ఎన్డీఎక్స్, ఆర్టీఎక్స్, టీఎల్ఎక్స్ మోడల్ కార్లు వీటిలో ఉన్నాయి. గత డిసెంబర్లో కూడా సాఫ్ట్వేర్ సమస్యలు, డ్రైవ్ షిఫ్ట్లలో సమస్యలతో అమెరికాలో దాదాపు 14 లక్షల కార్లను హోండా రీకాల్ చేసి సమస్యలను పరిష్కరించింది. అప్పట్లో కూడా పలు లగ్జరీ మోడళ్లు వీటిలో ఉన్నాయి. టోక్యో ఒలింపిక్ కోటాలో భారత మహిళ రేజ్లర్ అన్హు మాలిక్, సోనా మాలిక్ గెలుపొందారు. ఆసియా క్వాలిఫైయర్స్ లో అదరగొట్టిన భారత మహిళా రేజ్లర్లు అన్హు, సోనా టోక్యో ఒలింపిక్స్ బెర్తులను ఖరారు చేసుకున్నారు. వీరికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. భారత మహిళా రేజ్లర్లు అన్షు మాలిక్, సోనా మాలిక్ ఒలింపిక్స్ బెర్తులు సాధించారు. ఈ విషయంపై కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా వారిద్దరిని అభినందించారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేశారని, దేశం తరపున ఒలింపిక్స్ పాల్గొంటున్న సందర్భంగా వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కజకస్తాన్ లో జరుగుతున్న ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ లో 19 ఏళ్ల అన్షు సెమీస్ లో అక్మెదేవాను ఓడించి ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. మరో మ్యాచ్ లో సోనా అయాలియం కసిమోవాపై గెలిచి టోక్యో బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ ఏడాది జూలై 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇప్పటి వరకు 7 భారత రెజ్లర్లు టోక్యోకు అర్హత సాధించారు. ఇందులో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారు. 2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ వినేష్ ఫోగాట్ ఒలింపిక్ అర్హత సాధించారు. అదే సమయంలో బజరంగ్ పునియా, రవి దహియా, దీపక్ పునియా కూడా ఒలింపిక్ అర్హత సాధించారు. మన దేశం గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్కల ఇంటికి వెళ్ళనక్కర్లేదు సార్, రోడ్లు చెప్పేస్తాయి దేశం గురించి వంటి డైలాగులతో ఒరేయ్ బామర్ది టీజర్ విడుదలైంది. బొమ్మరిల్లు ఫేమ్ సిద్ధార్థ్, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ఒరేయ్ బామర్ది. బిచ్చగాడు ఫేమ్ శశి దర్శకత్వం వహించారు. కాశ్మీరా పరదేశీ, లీజోమోల్ జోస్ కథానాయకులు. రమేష్ పి పైల్ల నిర్మించిన ఈ సినిమాకి శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ని బట్టి చూస్తే బైక్ రేస్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఏఎన్ బాలాజీ మాట్లాడుతూ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ఇది. సిద్ధార్థ్, ప్రకాష్ పోటీగా నటించారు. వీరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన 2 హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ కి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ కి కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీ మురళి. అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ దాతృత్వం. తోటవారిపాలెంలో 500 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, నోట్ పుస్తకాలు పంపిణీ. తాళపత్ర గ్రంథాలు భావితరాలకు చేరువగా. సనాతన్ జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం. తాళపత్రాల డిజిటలైజేషన్ పై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.